హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బంగారం శ్రీనివాస్ వరల్డ్. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను మరో 10 మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి మెనోపాజ్ అండి. ప్రతి ఒక్క స్త్రీ తన జీవితంలో ఫేస్ చేయాల్సినటువంటి స్టేజ్ ఇది మెనోపాజ్. మామూలుగా 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా ప్రతి స్త్రీ ఫేస్ చేయాల్సిన ఇది. కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి లైఫ్ స్టైలు, తినేటువంటి ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్ వల్ల ఎర్లీగా కొంతమందికి అయితే 35 ఏజ్కే వచ్చేస్తుంది. 35 నుంచి 40 అట్లా చాలా ఎర్లీగా వస్తుంది. దీన్ని ఎర్లీ అబ్నార్మల్ మెనోపాజ్ అని అంటాము. అంటే ఎర్లీగా రావడాన్ని అబ్నార్మల్ అంటాము. మెనోపాజ్ లాగా ఈ మెనోపాజ్ అంటే పూర్తిగా అంటే శాశ్వతంగా మన ఆడవాళ్ళ ఋతుక్రమం అన్నది పూర్తిగా ఆగిపోవటము. దానికి కారణమే చాలా రకాలు ఉన్నాయి. ఎందుకంటే మన శాశ్వతంగా ఈ ఋతుక్రమం అనేది ఆగిపోతుంది. మెన్స్ట్రువల్ దాదాపుగా ఒక 12 నెలల పాటు అంటే ఒక సంవత్సరం పాటు మనం ఋతుక్రమము రాకపోతే ఆడవాళ్ళు వాళ్ళు మెనోపాజ్ స్టేజ్కి వచ్చేసినట్లు అర్థం. దానికి రీజన్ ఏంటంటే మన అండాశయాలు రిసీవ్ చేసుకున్నటువంటి ఫాలికిల్స్ వాటి యొక్క శక్తి పనితనాన్ని తగ్గిపోవడం వల్ల ఈ మెనోపాజ్ స్టేజ్ అనేది రావడం జరుగుతుంది. దానికి కారణం హార్మోనల్ చేంజెస్ కూడా, హార్మోన్ లెవెల్స్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కూడా మెనోపాజ్ స్టేజ్ అనేది వస్తుంది. దీనికి ఇందులో వచ్చేసి స్టేజెస్ ఉంటాయి. ప్రీ మెనోపాజ్ అంటే ఒక మెనోపాజ్ స్టేజ్ వస్తుంది అంటేనే కొన్ని రకాల సిమ్టమ్స్ అనేది ఎర్లీగానే మనకు వస్తుంది. ఏంటంటే రెగ్యులర్గా వచ్చేటువంటి పీరియడ్స్ వచ్చేటువంటి ఆడవాళ్ళకి వచ్చేసి 2 నెలలకు ఒకసారి రావడము, 3 నెలలకు ఒకసారి రావడం, లేదా 6 నెలలకు ఒకసారి రావడము. ఒకవేళ ఋతుక్రమం వచ్చిన హెవీగా బ్లీడింగ్ అవ్వడము, లేదంటే అస్సలు బ్లీడింగ్ కాకపోవడము, కొద్దిగా ఎముకలు, కీళ్ళ నొప్పులు, అలసట రావడము, చిరాకుల, ఇవన్నీ ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్ అంటాము. ఇక మెనోపాజ్ సిమ్టమ్స్ అని వచ్చేసరికి మనకి ఇట్లానే హాట్ ఫ్లషెస్ అంటాం. అంటే మెడ చుట్టూ కానీ శరీరంలో ఆవిరి పార్ట్స్, మెడ అంతా ఆవిరి వేడిగా వచ్చేసి చెమటలు పట్టడము, ఇవన్నీ ఏంటంటే ఇది మెనోపాజ్ యొక్క సిమ్టమ్స్. చెమటలు నైట్ టైం ఎక్కువ పట్టడము, ప్లస్ ఇంకోటి నిద్ర బాగా రాకపోవటము, ఇంకా చెప్పాలంటే మతిమరుపు, చిన్న విషయాలు కూడా మర్చిపోవడం, దీన్ని డిప్రెషన్స్ రావడము, మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్ ఉంటుంది, డిప్రెషన్లో ఉంటారు, మెమరీ చిన్న వాటి కూడా మెమరీ లాస్ అవుతుంటుంది. ఇంకా చెప్పండి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కొంతమందికి. బాడీలో వచ్చేసి స్కిన్ లూజ్ అయిపోతుంది, హెయిర్ అన్నది చాలా వరకు గ్రే హెయిర్ వచ్చేస్తుంటుంది. కొంతమందికి హెయిర్ అనేది పూర్తిగా కాదు, కొంతవరకు ఊడిపోతూ ఉంటుంది. బ్యాక్ పెయిన్, జాయింట్స్ పెయిన్స్, ఇవన్నీ వచ్చేసి మెనోపాజ్ యొక్క లక్షణాలండి. ఇవి కొంతమందికి ముందుగానే మెనోపాజ్ వచ్చే ముందే కొన్ని సిమ్టమ్స్ ముందుగానే ఉంటాయి, కొంతమందికి ఉండకపోవచ్చు కూడా. ఇక పోస్ట్ మెనోపాజ్ కూడా ఇట్లానే ఉంటుంది. పూర్తిగా పోస్ట్ మెనోపాజ్ వచ్చేసి లక్షణాలు ఏంటంటే కొంచెం హెవీగా ఉంటాయండి. మనకి ఏంటంటే బోన్ డెన్సిటీ కంప్లీట్గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క లెవెల్స్ తగ్గిపోవడం వల్ల బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు పిలుసు బారిపోవడము, చిన్న వాటికి పడిపోయిన వెంటనే ఫ్రాక్చర్స్ అవ్వటం, హిప్ ఫ్రాక్చర్స్ ఇట్లాంటివి అవుతుంటాయి. దీంతో పాటు మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండెకి సంబంధించినవి. ఈస్ట్రోజన్ దీనికి కారణం కూడా మన ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల హార్మోన్ బ్యాలెన్సెస్ తగ్గిపోతుంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి కార్డియోవాస్కులర్, బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్. ఈ మెనోపాజ్ మనకి ట్రీట్మెంట్ అంటూ 2 రకాలుగా ఉంటుంది. నాన్ హార్మోనల్ థెరపీ ఒకటి, హార్మోనల్ థెరపీ ఒకటి. నాన్ హార్మోనల్ థెరపీ ఏంటంటే మనము సాధారణంగా మన జీవితం అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవటము, న్యూట్రిషన్ ఫుడ్ అంటే పోషక విలువలు ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం, కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి ప్లస్ విటమిన్ ఇ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండాలి. ఒమేగా 3 ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటే మనం బోన్ యొక్క డెన్సిటీని పాడైపోకుండా చూసుకోవటము, ఎల్డిఎల్, హెచ్డిఎల్సి కొలెస్ట్రాల్ లెవెల్స్ని నార్మల్లో ఉంచుకోవటము, వీటన్నిటి వల్ల కూడా మనం హార్మోన్స్ నార్మల్గా ఉంచుకుంటుంటే ఈ మెనోపాజ్ వల్ల వచ్చేటువంటి లక్షణాలు అంటే ఇరిటేబుల్స్ వీటన్నిటిని కూడా కొంతవరకు మనం బయటపడవచ్చు. అందులోనూ స్మోకింగ్, మన ఇండియన్ లేడీస్కి వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ ఉండదు ఆల్మోస్ట్, కానీ కాఫీ, టీలు ఎక్కువగా తాగుతాం.
కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నిద్ర ఉండకపోవటము, డిప్రెషన్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇవి కాఫీ టీలు కొంచెం తక్కువగా తీసుకోవటం వల్ల చాలా మంచిది. ఇక హార్మోనల్ థెరపీకి వస్తే మనము ఓరల్గా ఈస్ట్రోజన్ అనేది తీసుకుంటాం ట్యాబ్లెట్స్ రూపంలో. దీనివల్ల ఏంటంటే మనం ఈ ఓరల్ ట్రీట్మెంట్స్ అన్నది అండర్ డాక్టర్ కేర్ అబ్జర్వేషన్లో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఒకసారి వెళ్తాము, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయగానే ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్లు తీసుకొచ్చుకొని నెలల తరబడి వాడేస్తాం. అట్లా నెలల తరబడి వాడకూడదు. డాక్టర్ గారు చెప్పిన పీరియడ్ వరకు వాడి మళ్ళీ వెళ్ళి మనం చూయించుకొని మళ్ళీ రావాలి. ఎందుకంటే హార్మోనల్ థెరపీ అనేది షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ లాంటివి. కొంతకాలం వాడాలి, కొంతకాలం మళ్ళీ టాబ్లెట్స్ చేంజ్ చేసుకోవడమా లేకుంటే హార్మోనల్ డోసెస్ తగ్గించడమా అన్నది డాక్టర్ గారు చూసి మనకి చెప్తారు. లేకుంటే కొంత మనం ఏం చేస్తాం, కంటిన్యూస్గా వాడటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్, ఈ ఎండోమెట్రియల్ గర్భాశయ క్యాన్సర్స్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో హార్మోనల్ థెరపీ టాబ్లెట్ రూపంలో తీసుకునే వాళ్ళు కొంచెం గమనించి రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్కి మాత్రం వెళ్తూ ఉండాలి. ఇలా మెనోపాజ్ను మనము ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల బాడీ వెయిట్ని మెయింటైన్ చేయాలి. అలాగే జాగింగ్, వాకింగ్ ఇవన్నీ చేయటం వల్ల కూడా మెనోపాజ్ ద్వారా వచ్చేటువంటి కొన్ని రకాల సమస్యలు అంటే మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివి, మెడిటేషన్స్ ఇవన్నీ చేయటం వల్ల మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా మనం నార్మల్లో ఉంచుకోగలుగుతాం. సో హార్మోన్ బ్యాలెన్స్ని మన చేతిలో ఉన్నాయి. ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ రూపంలో కాకుండా నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ రూపంలో చేసుకోవడం చాలా వరకు మంచిది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.